ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం తర్వాత ఎక్కువ చర్చ జరిగింది ఉండి గురించే. ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థిని పక్కన పెట్టి మరీ రఘురామకు చంద్రబాబు అవకాశం ఇవ్వడం, టీడీపీ రెబల్ అభ్యర్థి శివరామరాజు పోటీ చేయడం, ఆయనకు వైసీపీ సపోర్ట్ ఇచ్చిందనే ప్రచారం జరగడంతో ఉండిలో ఫలితం ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి కనిపించింది. అయితే వార్ వన్ సైడ్ అన్నట్లు రఘురామ ఈజీ విక్టరీ కొట్టేశారు. భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పుడు ఏపీలో కూటమి సర్కార్ కొలువుదీరింది. రఘురామకు హోంశాఖ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. అదే నిజమైతే రాజకీయం మరో రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉంది. రఘురామకు హోం అనే ప్రచారంతో టైగర్ కు టైం వచ్చింది అంటూ రఘురామ అభిమానులు సోషల్ మీడియాలో హడావిడి మొదలుపెట్టేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామ ఆ తర్వాత ఆ పార్టీకి ఎదురు తిరిగారు. సరిగ్గా ఎన్నికల ముందు టీడీపీలో చేరి ఎమ్మెల్యే టికెట్ సాధించారు. అయితే వైసీపీ మీద, జగన్ మీద పీకల దాకా పగపించుకున్న రఘురామ కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందే ప్రతీకారం తీర్చుకునేందుకు రెడీ అయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో తనపై తప్పుడు కేసు బనాయించి హింసించారంటూ మాజీ సీఎం జగన్, సిఐడి చీఫ్ సునీల్ కుమార్ తో పాటు ఇతర అధికారులపై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జగన్ సర్కార్లో తనపై సిఐడి అధికారులు దాడి చేశారని రఘురామ గతంలో చాలా సార్లు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా రిలీజ్ చేశారు. తనపై హత్యాయత్నంతో పాటు కస్టడీలో తనను తీవ్రంగా హింసించారంటూ ఫిర్యాదులో తెలిపారు. సిఐడి అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ అప్పట్లో ఆయన గల్లీ నుంచి ఢిల్లీ వరకు తిరిగినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. అయితే ఇప్పుడు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. కేంద్ర పెద్దలతోనూ తనకు సత్సంబంధాలు ఉన్నాయని రఘురామ చెప్పుకుంటారు. దీంతో తన పగ తీర్చుకోవడానికి ఇదే సరైన సమయమని రఘురామ భావిస్తున్నారు.